9వ వచనం చదువుకున్నాం. ఒకే ఒక వచనం, అందులో ఒక 5 విషయాలు ఉన్నాయి. వాటిని మాత్రమే మనము విని మేలు పొందుతాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం. రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగుబోవు దానిని తమరికి తెలియజేశాను. పిల్లరా, ఇక్కడ రాజు ఎవరంటే ఆయన నెబుకద్నెజరు అనేటువంటి చక్రవర్తి అన్నమాట. ప్రపంచాన్ని పాలించినటువంటి వారిలో మొదటివాడు. కాబట్టి నెబుకద్నెజరు ఆయన క్రీస్తు పూర్వము 530 సంవత్సరాలు కాలంలో జీవించాడు. ఈ లోకము ఇప్పుడే కాదు, మనం ఇప్పుడు జీవిస్తున్నాం. ఇంచుమించుగా మనము అంటే 1000 ఏళ్ల పరిపాలన తీసేచ్చే మామూలు పరిపాలనకి చివరి దశలో ఉన్నాం అన్నమాట. ఆదాముతో ప్రారంభమైంది కాలం. నోహు జల ప్రళయంతో జరిగింది కొన్ని సంవత్సరాలైన తర్వాత. ఎందుకంటే ముందు బాబేలు గోపురం, వారంతా పేరు కొరకు మనందరం ఒకే దగ్గర ఉందాం, పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పేసి ఆకాశం అని అంటే ఒక టవర్ కట్టేశారు అన్నమాట. మనుషులు ఎంత బాగున్నారు చూడండి, వారికి అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ అందమైన సృష్టిని దేవుడు వారి సొంతం చేశాడు. వర్షం వస్తూ ఉంది, చెట్లు వాటిని దేవుడే ముందుగా సృజించి ఫలాలు ఇస్తూ ఉన్నాడు. బాగా తింటున్నారు. తిని వాళ్ళకి వచ్చిన ఆలోచన చూడండి, మనం ఏం చేసుకోవాలంటే దేవుణ్ణి గుర్తు చేసుకోవాలనేది పోయి పేరు సంపాదించుకుందాం. నాకు కొంచెం కలిగితే చాలు. దే వాంట్ ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్. కొంచెం కలగకూడదు మనకు మానవుడు, వారికి పేరు కావాలి. కాబట్టి పేరు ప్రఖ్యాతుల కొరకు ఈనాడు ప్రజలు పాకులాడుతున్నారు. కనుక తర్వాత బాబేలు గోపురం తర్వాత నోవహు జలప్రళయం వచ్చి వీళ్ళందరూ ఇలా ఉన్నారే, కొంచెం వీళ్ళని కొంచెం అలా కదపాలన్నట్టుగా కానీ దేవుడు ఆలోచన చేసి జలప్రళయం రప్పించాడు. అప్పుడు చాలామంది అందరూ చనిపోయారు. ఒక కుటుంబం మాత్రమే రక్షింపబడింది. వారికి ఆయన నోవహుకి 3 కుమారులు. వారి సంతానమే మనమంతా ఈనాడు ప్రపంచంలో ఉండేది. తర్వాత అబ్రహాం వచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మాను. ఒకప్పుడు ఆయన దేవుడు నిజమైన దేవుని ఎరగకుండా తన పూజను ఎవరికో చేసేవాడు. అయితే అబ్రహామా ఎక్కడున్నావు అన్నట్టుగా పిలిచి ఆయన రక్షించాడు. అబ్రహాం ఏమీ చేయలేదు, దేవుని నమ్మినాడు అంతే. జస్ట్ బిలీవ్. మనం కూడా ఏమో చేశామని మనకు రక్షణ దొరకలేదు. మనము ఆ ప్రభు అయిన క్రీస్తుని, ఆ లోకరక్షకుణ్ణి, సృష్టిలో ప్రధానుడను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు పిల్లరా. ఆయన ఉన్నవాడును అనువాడును జీవించేవాడునే ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఆయనను మనం కేవలం నమ్ముకున్నామంతే. ఆ చిన్న కారణాన మనకు ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు చూడండి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎంతో గొప్పది రక్షణ. మనం అనుకుంటున్నాం రక్షణ ఎవరికి లేదు, రక్షణ పడ్డాలని. చాలా గొప్పది. ఆ రక్షణ నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఆ రక్షణ పాతాళానికి పోకుండా కాపాడుతుంది. అగ్ని గంధకములతో మండే గుండానికి వెళ్లకుండా నిన్ను తప్పిస్తుంది. దుష్టులను దేవుని మరచి జనులు పాతాళానికి దిగిపోతూ ఉంటే దేవుని కేవలం చిన్న విశ్వాసంతో నమ్ముకున్న వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. దేవదూతలు ఆ యొక్క మేఘాలలో మనల్ని తీసుకొని మధ్యాకాశానికి వెళ్తారు. ఆ తర్వాత ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, కాలం చాలా గడిచిపోయింది. కాలం సంపూర్ణమైనది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయగా త్వరగా వస్తా ఉన్నాడు. కనుక రాజా, ప్రస్తుత కాలము గడిచిన తర్వాత చాలా గడిచిపోయినాయి పిల్లలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నట్టు. రాత్రి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఈవినింగ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంచెం మధ్యరాత్రి, ఆ తర్వాత ఇంకా
ఇది తేజ నక్షత్రం అంటే అది కొంచెం ముందు ఇది సూర్యుడు ఉదయించే ముందు చాలా మార్పులు వస్తాయన్నమాట. పక్షులు అన్నీ పిల్లరా ఆ సృష్టికర్తను స్మరించుకునే సమయం. ఆ తర్వాత అక్కడ వెలుగు వస్తున్నాం. కాబట్టి చాలా గడిచిపోయింది రాత్రి ఈ లోకాన్ని సూచిస్తూ ఉన్నది. రాత్రిలో ఎన్నో పరిస్థితులు జరిగిపోయినాయి. ఇక పగలు సమీపముగా ఉన్నది. ప్రభు అయిన క్రీస్తు నిత్య సూర్యుడు రాబోతూ ఉన్నాడు. కనుక రాజా ప్రస్తుత కాలము గడిచిన తర్వాత, ప్రస్తుత కాలం అని అప్పుడు ఆయన చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దానియేలు చెప్తున్నాడు. ప్రార్థన చేసి చెప్తున్నాడు. పరలోకమందు ఆయనకు ఒక కళ వచ్చింది, కళ మర్చిపోయినాడు. కళ వచ్చిన వాళ్ళు కళ మర్చిపోతే ఆ కళ మర్చిపోయింది. ఆ కళ చెప్పాలంట, కళ భావము చెప్పాలంట. అక్కడ ఉన్నటువంటి గారడి వారి జ్ఞానులను అందరినీ పిలిపించమన్నాడు. నాకు కళ వచ్చి నేను మర్చిపోయినాను, అదేదో చాలా ప్రాముఖ్యమైన కళ, నేను తెలుసుకోవాలి, మీరు చెప్పండి అంటాడు. ఎట్లా చెప్తారు వాళ్ళు? ఏదైనా కళ చెప్తే వాళ్ళకి తోచింది ఏదో చెప్తారు, అది నిజమో అబద్ధము. ఈయన విచిత్రమైన వ్యక్తి నెబుకద్నెజరు, అందులో చక్రవర్తి. ఆయన కళ వచ్చింది, కళ మర్చిపోయినాడు. ఆయనకు ఆందోళన వస్తుంది, నిద్ర మేల్కొన్నాడు. ఇంకా ఆయనకి నిద్ర పట్ల. కాబట్టి కళలు వస్తాయి పిల్లాడు. అది ఆయనకు వచ్చింది కళ. ప్రపంచ చరిత్రను చూపెట్టాడు దేవుడు ఆయన అనుకున్నాడు, పిల్లరా ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగును. అది కాలం జరిగిపోతూ ఉందంటే అలాగనే జరిగిపోతుంది అనుకుంటున్నాం మనం. తర్వాత ఏం జరుగుతుంది అని మనము మన మనసును అక్కడ పెట్టుండాలన్నమాట. ఏదో జరగబోతూ ఉంది, అది నీకు ఆశీర్వాదకరముగా ఉన్నదా లేకపోతే కొంచెము బాధ కలిగించేదా అనేది రెండు ఉంటాయేమో తెలియదు. అది ఏం జరుగుతుందో. కాబట్టి ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత కలిగిన వారే ఉన్నాడు ఆయనకి ఎందుకో ఒక చింత వచ్చేసి. చక్రవర్తికి చింత ఎందుకు? చక్రవర్తులు కూడా చింత పడతారన్నమాట. వారికి అన్నీ బాగా జరుగు. ఇక్కడ ఒక కళ వచ్చింది. ఆ కళ ఆయనకి కలవరం పుట్టిస్తూ ఉంది. ఆ కళ అది భవిష్యత్తుని గురించి చెప్తా ఉన్నారన్నమాట. 4 సామ్రాజ్యాలు రాబోతున్నట్టు. ఈయనే ఎప్పుడు ఉంటాడు అనుకున్నాడు. ఈయన చక్రవర్తి కదా, నన్ను ఎవరు జయిస్తారు, నాకు ఎంతో మంది మార్బలం ఉంది, నాకు సైన్యం ఉన్నది, నన్ను జయించాలంటే ఎవరి వల్ల కాదు, నేను నా బిడ్డలు అనుకున్నాడు ఆయన. అయితే ఇక్కడ పరలోకమందున దేవుడు, ఓ నెబుకద్నెజరు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, నీ తర్వాత మారిపోతా ఉంది పరిస్థితి. ఎంతోమంది చక్రవర్తులు వస్తారు, పారసీకులు వచ్చారు. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత బెల్షాజరు ఆ టైంలో. ఆ తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని ఆయన ఒక 30 సంవత్సరాల వయస్సు కలిగిన యవనస్తుడు తనకున్న బలంతో, తనకున్న జ్ఞానంతో, దేవుని సహాయం వలన గెలిచాడు. ఎంతోమంది మన దేశానికి కూడా వచ్చినాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ దేశానికి వెళితే అక్కడ వారు చెప్పారంట, అయ్యా నిన్ను గురించి ఇక్కడ రాయబడి ఉంది, గ్రేకేయుల అనేటువంటి గ్రీక్ చక్రవర్తి వస్తాడు అని. ఆ సంగతి తెలుసుకొని ఆ రాజ్యానికి అంత హాని చేయలేదని చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగును అనుకొని తాము పడక మీద పరుండి ఆలోచన చేస్తున్నాడు ఆయన. మనం కూడా ఆలోచన చేయాలి. ఏం జరిగింది ఆ కాలం? నెబుకద్నెజరు తర్వాత పారసీకుల సామ్రాజ్యం వచ్చింది. కోరెషు పరిపాలన చేశాడు. ఆయన పాలనలోనే అన్ని రాజు అయినప్పటికీ ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఆలోచన చేసి మీలో ఎవరైనా ఆ ఇశ్రాయేలు దేశపు ఆ దేవుని సేవించేవారు ఏమైనా ఉంటే మీరు వెళ్ళిపోండి. కొంతమంది రాజులు అక్కడ తీసుకుని వచ్చారు వాడిని చెరగొని. ఈయన అంటున్నాడు, మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి, మీ దేశానికి మీరు వెళ్ళిపోయి ఆ పరలోక దేవునికి ఒక మంచి సుందరమైన ఒక దేవాలయాన్ని కట్టండి అని చెప్పాడు. ప్రాకారాలు ఆయన చెప్పాడు అనమాట. వారికి స్వతంత్రత ఇచ్చేశాడు. అలాగే వెళ్ళారు.
వాళ్ళు ఏది చేశారు. తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. చూడండి ఎన్ని జరుగుతూ ఉన్నాయి. తర్వాత రోమా సామ్రాజ్యం, ఇది కూడా చాలా బలమైన సామ్రాజ్యం. ప్రభువైన క్రీస్తు వచ్చిన ఈ లోకంలో జన్మించిన కాలంలో కూడా ఆ సామ్రాజ్యం ఉన్నది. కాబట్టి ఆ తర్వాత ఇనుము మట్టి కలవనట్టుగా ప్రజాపాలన, ఇది చివరి దశ అన్నమాట. ఇది ఒక విషయంలో బలంగా, ఒక విషయంలో నీరసంగా ఉంటుంది. అతకన్నట్టుగా మనిషికి పొసగదన్నమాట. బాగున్నట్టే ఉంటారు, ఫ్రెండ్స్గా ఉన్నట్టు ఉంటారు. మళ్ళీ ఇంకొద్దిసేపటికి వాట్ అటు వీడిటు, అది ఈ లోకంలో. కాబట్టి ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగును అని ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఏమి జరుగుతుంది అంటే దైవ గ్రంథంలో కొన్ని ఉన్నాయి, 5 లేక 7. ఆ విషయాలు మనం తెలుసుకోవాలని. ఎందుకంటే మనం ఏవో విషయాలు తెలుసుకుంటున్నాము, ఇవి కూడా తెలుసుకోవాలి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగును అని మనకు ఇప్పుడు 2500 సంవత్సరాల కిందట ఆయనకి దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు మనం ఆఖరి టైంలో ఉన్న మనం ఇంకా తెలుసుకోలేకున్నాం. కాబట్టి ఇది ప్రభువు సహాయంతో తెలుసుకుందాము గాక. చూడండి ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. పరలోకం నుంచి యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట మానవుడుగా వచ్చాడు. కానీ ఇప్పుడైతే రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు. అందుకంటే ముందుగా మధ్యాకాశంలోనికి ఆయన నమ్మిన బిడ్డలను ఆయన పిలవబోతా ఉన్నాడు. కడఘోరం రోగుతుంది. మృతులైనటువంటి దేవుని ప్రజలు వారు తిరిగి లేచి మహిమ ద్వారా శరీరం ధరించుకుంటారు. బ్రతికున్న మనము కూడా మనలో మార్పు వస్తుంది. క్రీస్తును పోలినటువంటి స్వరూపము మనకు ఏర్పడుతుంది. అప్పుడు మనమందరం క్షణంలోనే, మనము రెప్పపాటులోనే, ఘోరం అవుతుంది. రెప్పపాటులోనే మనం చూడకపోతే మేఘాలు తీసుకొని మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. అది జరగబోతుంది. ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగును అంటే సంఘంలో క్యాచింగ్ అవే ఆఫ్ ద చర్చ్, ఈ సంఘాన్ని ఎవరో తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. ర్యాప్చర్, మార్పు చెందుతారన్నమాట రెప్పపాటులోనే. కనుక దాని కొరకు నువ్వు మనసు పెట్టు, ఎదురు చూడు. ఏదో జరగబోతా ఉన్నది. నెబుకద్నెజరుకి కలవరము వచ్చేసింది. ఆయన రాజ్యము అంతమైపోతున్నట్టుగా, ఆ రాజ్యం తర్వాత ఎంతోమంది చక్రవర్తులు రాజ్యాలు వచ్చేటట్టుగా ఆయనకి దేవుడు బయలుపరిచాడు. మనకు కూడా తన వాక్యము ద్వారా, ఆయనకి కళ ద్వారా బయలుపరిచాడు. మనకు వాక్యాల ద్వారా బయలుపరుస్తున్నాడు. అన్నీ వ్రాయబడి ఉన్నాయి, కొత్తగా ఏమి ఇక్కడ లేవు. దేవుడు ముందుగానే జరగవలసిన ఈ లోకము ఏం జరగాలి, పరలోకంలో ఏం జరుగుతుంది అన్నీ చూచినవాడు, అన్నీ చేసినవాడు ప్రభువైన క్రీస్తు. ఆయన సంఘము ఎత్తబడుతుంది. ఇక్కడ తెస్సలోనికీయులకు రాస్తున్నాడు. ఆ సంఘము చాలా ప్రేమ కలిగిన సంఘం, నమ్మకంగా జీవించిన సంఘం. అటువంటి వారికి దేవుడు బయలుపరిచాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. అపోస్తలుడైన పౌలు పరలోకాన్ని చూశాడండి. 3వ ఆకాశానికి కొనుక్కోబడ్డాడు. అక్కడ దేవుని మహిమను, ఆ తర్వాత ఆ రాజ్య వైభవాన్ని చూచి ఆయన కిన్నుడైపోయినాడు, ఎంతో నలిగిపోయినాడు. ఆ తర్వాత దాన్ని తనలోనే దాచుకున్నాడు. వచ్చి అందరికీ తెలిసి వ్రాతమూలకంగా ఆయన లిఖించి ఇక్కడ భద్రం చేసి పెట్టాడు. కనుక ఆ విషయాలు మనం ఎప్పుడప్పుడు ధ్యానం చేసుకోవాలి. కనుక ప్రియులారా,
చూడండి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకమందు ఉండి ప్రభు వచ్చును. క్రీస్తునందుండి అయిన మృతులు వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు, ప్రభువుని సంధించడానికి, ప్రభు దగ్గరికి, ఆ ప్రభువుని చూడటానికి మనము అందువరకు యేసు ప్రభు ఆయన యోహాను సువార్త 14:1లో నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదునంటాడు. మీరు మీ హృదయంలో కలవరపడనివ్వకండి. ఈ లోకంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి, అనుకునే విషయాలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకేమీ తెలియట్లేదు. అక్కడ ప్రపంచం నడిబొడ్డి పాలస్తీనా దేశం అంటే యెరూషలేము దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు యుద్ధాలు? మనలో పోరాడే ఆశల వలన, భోగ్యేచ్ఛల వలన మనది మనం అనుభవిస్తూ అలా ఉంటే యుద్ధాలు ఉండవు, కలహాలు ఉండవు, ఏమి ఉండవు. ఆ చిన్న దేశం మీద ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు దండెత్తుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది 9 నెలల నుంచి యుద్ధం జరుగుతూ ఉన్నది. మనకైతే ఏమీ లేదు. మనం అందుకొరకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని ప్రభు దేవుడు కాపాడుతున్నాడు ఆ ప్రజలను, చిన్న దేశాన్ని. మనము వారి కొరకు, ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయాలి. కనుక ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పాలన అయిన ఈ పాలన కాలాల్లోనే ప్రభు అయిన దేవుడు తన సంఘాన్ని తన యొద్దకు పిలుచుకుంటాడు. ఆ తర్వాత చూడండి, ఎత్తబడేప్పుడు తర్వాత శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. దేవుడిని మరచిపోయారు ప్రజలు, వారికి జ్ఞాపకం చేస్తాడు. కష్టాల్లోనే బయటపడుతుందన్నమాట. ఒకరికి ఉన్నటువంటి భక్తి, ఒకరికి ఉన్న సత్తా, ఆ బలం. అందుకొరకే శ్రమలు 7 ఏళ్ళు యేసు ప్రభుని ఈ లోకము సిలువ వేసింది. ఏం అన్యాయం చేశాడని. అయితే ఆయన లేఖనముల ప్రకారం యేసు ప్రభు చనిపోవలసి వచ్చింది, కానీ ఆయనేమో అందుకొచ్చాడు. వీళ్ళేమో కక్షపూర్తిగా ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు అని అనుభవించి చివరికి కక్షతో అశాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి లోకము యేసు ప్రభుని సిలువ వేసింది. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. మనుషులందరూ చనిపోవటం కంటే ఒక మనిషి చనిపోవటం ఉపయుక్తం అని చెప్పి ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు వారు వ్రాయబడి ఉన్నదన్నమాట, చెప్పుకున్నారన్నమాట. దాని ప్రకారంగా యేసు ప్రభు మనందరి రక్షణ కొరకు, మనందరి పాప పరిహారం కొరకు యేసు ప్రభు చనిపోవలసి వచ్చింది. కనుకనే ప్రియులారా, ఆయన ఇందుకొరకే వచ్చాడు. తర్వాత ప్రకటన గ్రంథం 4:1 ఇక్కడికి ఎక్కినము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరుచుతుందని యోహానుతో చెప్తున్నాడు. ఆత్మవశుడై ఆదివారమున ఆయన ఉన్నప్పుడు ఇక్కడికి ఎక్కినము, సంఘంని పిలుస్తున్నాడు ఆయన. అది సంఘాన్ని గుర్చినటువంటి సాదృశ్యం. మనం ఎక్కిపోతామన్నమాట. కనుక మొట్టమొదటిగా సంఘము ఎత్తబడుతుంది. క్యాచ్ అవే, ర్యాప్చర్ అంటే క్యాచింగ్ అవే ఆఫ్ ద చర్చ్. కనుక మన త్వరలో అవి సంవత్సరంలో, నెలలో, మరి ఎప్పుడో ఏమని చెప్పలేము. మనమైతే ఈ లోకంలో కలకాలం ఉన్నాము. మనము నమ్మిన బిడ్డలందరూ కూడా సార్వత్రిక సంఘము ఎత్తబడి ప్రభుత్వం ఉండబోతున్నాం. తర్వాత మహాశ్రమలు వచ్చును. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాము. ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగును అని ఆ చక్రవర్తి నెబుకద్నెజరు ఆయన మనోచింత కలిగిన వాడై తన రాజ్యంలో ఉన్న జ్ఞానులను అందరినీ పిలిచి అడుగుతున్నాడు. ఎవరైనా చెప్పాల. అప్పుడు దానియేలు ప్రార్థన చేసి ఆయన దేవుడు బయలుపరచగా ఈ జరగబోతాయా అని దేవుడు దానియేలుకి తెలిపినాడు. అప్పుడు వచ్చి ఆయన విషయాలు చెప్తున్నాడు అన్నమాట. ఆ సందర్భంలో ఉన్న మాటలు. కనుక చూడండి ప్రియులారా, 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 6:4 ఈ మాట వ్రాయబడి ఉన్నది. అప్పుడు
ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను అని. మనం ఈ సంఘం అయితే ఎత్తిన తర్వాత సంఘం ఇది కాస్త కోస్తో ఈ లోకంలో శాంతి సమాధానం ఉంటాయంటే దేవుని ప్రజలు ఉన్నారు. అందుకొరకు ఈ కనీస క్షేమం అన్న అనిపిస్తున్నారు. మనం ఎప్పుడైతే ఎత్తబడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోకానికి శ్రమలు వస్తాయి. యేసు ప్రభుని నమ్మనందుకు, యేసు ప్రభుని తృణీకరించి సిలువుకు అప్పగించినందుకు వారి నేరం కింద ఉండబోతున్నారు. ఆ నేరానికి శిక్ష, శ్రమలు, మహాశ్రమలు, 7 ఏళ్ళు, ఒక దినం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు. అవన్నీ ఆనాడు నమ్మనటువంటి వారు ఎదుర్కోవాల్సి ఉన్నది. దేవుని దయ వలన నీవు నేను ఆ శ్రమలను తప్పించుకున్నావు. మీకు రుజువు ఏంటంటే లోతు ఆ సొదొమ గొమొర్రాని ఆయన అగ్ని గంధములతో ఆయన మండిన వాటితో అగ్ని గంధములు కురిపించాడు దేవుడు. దేవదూతలు ఉన్నారు అక్కడే. ఆ లోతుని నువ్వు వచ్చేయ్యా, ఇదిగో సొదొమ నశించుకోబోతా ఉంది, నీకు చెందిన వారు ఎవరైనా ఉంటే తీసుకొని వచ్చేయి, తడువు చేయొద్దు అని చెప్పినాడు ఆదికాండములు. అప్పుడు ఈయన తడవు చేస్తున్నాడు, వద్దు త్వరగా రా, రెడీగా ఉన్నది శ్రమ అన్నప్పుడు ఎప్పుడైతే లోతు ఆ బయటకు వచ్చాడో అప్పుడే స్టార్ట్ అయిపోయింది శ్రమలు. అలాగే మనం కూడా ఈ లోకం నుంచి మధ్య ఆకాశానికి సంఘంలో ఉన్న దేవుడు, సంఘం అంటే రక్షణ పొందిన సమూహం అన్నమాట, సార్వత్రిక ప్రపంచమంతటా అందులో మనం కూడా ఉన్నాం. అందరము రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకొని మనం వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా చాలా ఎక్కువ, దాని ఇది ఎక్కువైపోయింది. మనం మాటలో మనసులో ఉంటేనే కూడా అది కనిపెడతా ఉంది. 666 ముద్ర రాబోతూ ఉన్నది. ఈ ప్రపంచాన్ని వెళ్ళడానికి ఒక ఎంతైన మానవుడు దేవుని విరోధముగా ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ రాకముందే మనము ఆ ప్రభు కొరకు జీవించాలి. లేదు నమ్మని వారు ఆ ప్రభుని నమ్ముకోవాలి. మహాశ్రమలు రాబోతున్నాయి. మనుషులు ఒకరినొకడు ఇప్పుడు చూడండి, అక్కడక్కడ గమనించండి మీరు. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్ అసలు రాజ్యమే కూలిపోయింది. ఆ రాణిని కూల్చేశారు. అల్లరి నౌకలు ఏదో వాళ్ళు ఇళ్ళల్లో పడిపోయి ఇళ్ళలో ఉన్న వస్తువులన్నీ తీసేసుకొని గోళగా వెళ్ళిపోతూ ఉన్నారు. అదే కాదు ఇంకా ఎన్నెన్నో జరిగింది, అవన్నీ ఇక్కడ చెప్పకూడదు. కాబట్టి జాగ్రత్త. ఎంత బాగున్నదలే, నేను ఉద్యోగం సాఫ్ట్వేర్, ఆ వేరు ఈ వేరు, బ్యాంకు అన్నీ చేసుకుంటే బాగున్నాను అనుకోవాకండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దీపం ఉండగానే జాగ్రత్తగా ఉందాం. చాలా జరుగుతున్నాయి. వాట్ అబౌట్ ప్రక్కన స్టేట్ ఏమీ లేదు, ఒకరికొకరు కిల్లి గజ్జాలు పెట్టుకుంటున్నారు. తరిమి వాళ్ళు అధికారులని అర్థం కావడం లేదు. ఏమీ అట్లా ఒకరికొకరు మనుషుల మీద మనుషులు లేస్తూ ఉన్నారు. మణిపూర్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోతూ ఉంది. జాగ్రత్తగా ఉందాం, మనం కాపాడుకుందాం, మెరుగు కలిగి ఉందాం. ఇంకా రాబోయే పరిస్థితులు చాలా ఇదిగా ఉండబోతాయి. మనమైతే తప్పించుకుంటాం. కాబట్టి ప్రియులారా, మన నెబుకద్నెజరు ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగును అని ఉన్నాడు. సంఘం అయితే ఈ ఆపదల కాలం రాకముందు, ఎక్కువ కాకముందే ఎత్తబడుతుంది. మనం ధన్యులము. ఈ లోకంలో మిగిలిపోయిన ప్రజలకు చాలా కరువులు వస్తాయి, సమాధానం ఉండదు, మరణాలు ఎక్కువైపోతాయి, మహాశ్రమలు, ఓర్చుకోలేని శ్రమలు ఉంటాయి. తర్వాత ప్రియులారా, 7 ఏళ్ళు అక్కడ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం ఉంటుంది నమ్మిన పిల్లలకి.
ఇక్కడే కింద దుఃఖపడతా ఉంటారు, శ్రమను ఎదుర్కొంటారు. మరలో మధ్యాకాశంలో దేవుని ప్రజలు ఆ ప్రభువైన క్రీస్తు చుట్టూ చేరి ఆయన బహుమానాలు ఇస్తూ ఉంటే ఆయన మనల్ని మనం చేసిన పనికి మెచ్చుకొని ఏదో నీ పేరు పిలిచి నీకు ఈ బహుమానం అయ్యా, నా కొరకు నువ్వు ఈ లోకంలో ఎంతో నువ్వు సేవ చేసావు, నా కొరకు శ్రమ పడ్డావు, ఇదిగో నీకు ఈ బహుమానం అంటే అక్కడ. కాబట్టి 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం, ఇలా ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరిగిందంటే ఇవి జరగబోతున్నాయి. ఇవి మనసులో పెట్టుకొని మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. చూడండి ప్రియులారా, 19:7 అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలి ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా మనము దేవుణ్ణి మహిమపరచబోతున్నాం. ఈనాడు ప్రజలలో ఉన్నారు ఒక పెద్ద బలహీనత ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం. వాళ్ళు మహిమపరచుకుంటున్నారు, మనుషుల్ని మెచ్చుకుంటున్నారు, దేవుని మర్చిపోయినారు. ఏ దేవుడు మహోన్నతుడో మహాగణుడో మనకు అన్నీ ఇచ్చాడో, ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడో, మనం జీవించడానికి అవసరమైన ప్రతి సహాయం చేస్తున్నాడు, ఆయన్ని మర్చిపోయి వాళ్ళే హెచ్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రియులారా, ఇది లోక పరిస్థితి. మనకైతే మనం ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నందుకు ఆయన మధ్యాకాశంలో పిలిచి ఆయన మంచి విధి ఇవ్వబోతున్నాడు. అంటే సంతోష సమయం అన్నమాట. ఇక్కడ దుఃఖపడ్డాము, ఇక్కడ బాధపడ్డాము, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాము. అందుకొరకు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇవ్వబోతున్నాడు రాజ్యం, 1000 ఏళ్ళు పాలన ఇవ్వబోతున్నాడు, పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ మరణంగా ఉన్నాయి. కనుక ప్రియులారా, ఇలా ఈ ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగునో అని ఆ నెబుకద్నెజరు ఆయన కలలకని అన్న విషయాలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మనము మధ్యాకాశంలోకి ఉండబోతాం. ఆ తర్వాత హెర్మేగేను యుద్ధం, అది ప్రభు సంఘాన్ని తీసుకొని భూలోకానికి వచ్చే ముందు అక్కడ యెరూషలేము ప్రాంతాల్లో హెర్మేగేను యుద్ధం జరిగిపోతుంది. ఆ తర్వాత ప్రియులారా ధవళ సింహాసనం తీర్పు, తర్వాత గోగు మాగోగు యుద్ధము, ఇవన్నీ జరగబోతున్నాయి. కనుక ఇవన్నీ మనసులో పెట్టుకొని సమయం చూసుకోలేదప్పుడే సమయం దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ప్రియులారా ఇవన్నీ జరిగిపోతున్నాయి. కనుక ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం బయలుపరుస్తాడు. నెబుకద్నెజరు చక్రవర్తికి ఆయన ఒక జరగబోయే చరిత్రను, ఆ ప్రణాళికను ఆయన చూపెట్టాడు ఆయన కళలో. దానికి అర్థము దేవుని సేవకుడైనటువంటి దానియేలు ప్రార్థన చేసి ఆ మర్మాలు చెప్పు, మాకు తెలియచేయ, లేకపోతే మేము చనిపోతాం. ఎందుకంటే ఆ చక్రవర్తి ఏం చేశాడు, ఎవరైనా నేను కళను చెప్పాలో భావం చెప్పాలో, చెప్పకపోతే ఈ జ్ఞానులందరినీ సంహరించండి, నా సొమ్ము తింటా ఉన్నారు అన్నట్టుగా అన్నాడు. వాడు భయపడిపోయినారు. కనుక దానియేలు ప్రార్థన చేసి సహాయం పొంది చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా చూడండి, ఇందులో ఒక మాట ఉన్నది మనం చదువుకున్న భాగంలో, ఒక మర్మం అనేటువంటి మాట ఇక్కడ వచ్చింది. రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత కలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు ఒకడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసును. మర్మాలు బయలుపరిచేవాడు మన దేవుడు. ఏది సీక్రెట్ దానిని బాగా బహిర్గతంగా చెప్పేవాడు. అందుకొరకే ప్రియులారా ఎన్నో మర్మాలు ఉన్నాయి ఇక్కడ బైబిల్ గ్రంథంలో. పరలోక రాజ్యము ఎరుగుట మీకు అనుగ్రహింపబడను. పరలోక రాజ్యం మర్మము మనకు ముందుగా తెలియజేశాడు. మత్తయి సువార్త 13:11లో దైవభక్తిని గురించిన మర్మము ఎంతో గొప్పది. ప్రియులారా తిమోతికి రాసిన పత్రిక. దైవభక్తి, ఒకరు భక్తిగా ఉంటారు, ఒకరు భక్తిగా ఉండరు. ఆ భక్తిని గురించిన మర్మం చాలా గొప్పది. ఆయన సశీలుడై ఈ లోకానికి వచ్చాడు.
అది ప్రజలకు అందరికీ తెలుసు, అయినా ఆయనను మహిమపరచడం లేదు, ఆయన నమ్మడం లేదు. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. యేసు ప్రభు ఈయన ఈ యొక్క లోకానికి కేంద్రము, ఈ కాలాలకు ఆయన ప్రభువ అతీతుడైన ఆయన మానవ కోటి రక్షణ కొరకు కాలం సంపూర్ణమైన ఈ లోకానికి వచ్చాడు. అది తెలుసుకోలేదు ప్రజలు. సువార్తను గుర్చిన మర్మము అది చాలా గొప్పది. ఎందుకంటే సువార్త వలన అన్యజనులు వారు దేవుని ప్రజలుగా పోతా ఉన్నారు, పెరుగుతూ. అందుకొరకే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మతగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చిన్న వార్త, సువార్త. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఆయన అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు మనందరి పాప పరిహారం కొరకు ఆయన పావన రక్తం కార్చినాడు అనేది ఒక సువార్త. ఆ నమ్ముకున్నందుకు వారు ఎంత పాపులైనా ఎంత దూరస్తులైనా వారు దేవునికి సమీపస్తులు అవుతారు. వారి పాపాలు పోగొట్టుకుని రక్షణ పొంది దేవుని సొంతైన ప్రజలుగా దేవుని ఇంటి వారు అవుతున్నారు. అది విశ్వాస మర్మము. విశ్వాసం అనేది ఒక మర్మము, అందరికీ లేదు ఈ విశ్వాసము. ఇది ఒక యాగము. విశ్వాసం అనేది చిన్నది. విశ్వాసం అంటే నమ్మడం అంతే. ఒక చిన్న బిడ్డ తల్లిని నమ్మడం, తండ్రిని నమ్మడం. ఒక తండ్రి అట ఒక కుమారుడిని తీసుకుపోతూ ఎందుకో ఒక చిన్న పరీక్ష బిడ్డకి పెట్టాలనుకున్నాడు. ఆయన బావిలో దిగినాడు. అది నీళ్ళు లేని బావి. ఈ కుమారుడు పైన ఉన్నాడు. నాన్న నువ్వు ఇక్కడికి దూకు, నేను నిన్ను పట్టుకుంటానంటే వాడు దూకేసాడు అంతే. అది తండ్రి మీద అంత భక్తి ఉండాలన్నమాట. మనకి చెప్పినవి తప్పకుండా నెరవేరుస్తాడు. సామర్థ్యం కలిగిన వాడు. వాడు ఏమనుకోవాలి, ఇంకా అటు ఇటు చూసినాడు. ఆ తండ్రి ప్రేమ ఆయనకి అర్థమైంది. దూకేశాడు. తండ్రి తన చేతుల మీదకి అలా పట్టుకున్నాడు. అలాగే పిల్లలు ఊరికి నమ్మల్ల మనల్ని. ఆయనకు అన్నీ తెలుసు, తన ప్రజలకు ఏమి ఇవ్వాలో తెలుసు అవన్నీ. కాబట్టి విశ్వాసం అనేది అది చిన్నదే, కానీ విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అంటే హోప్ అన్నమాట, దానికి ఒక స్వరూపాన్ని ఇచ్చేది విశ్వాసము. అందుకొరకే చిన్న విశ్వాసాన్ని మనము ఆ విశ్వాసం ఉంచలేక మనుషులు ఎంతోమంది దేవునికి దూరమై పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దుష్టులు దేవుని మరిచి జనులు పాతాళానికి వెళ్తున్నారు. తర్వాత ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటాడు. ఈ లోకంలో దేవుడు ఉన్నాడు, దేవునికి ధర్మం ఉన్నది. ఇక్కడ మానవుడికి దేవుని గురించి తెలుసుకోవాలి, ఆ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి, దేవుని కొరకు జీవించాలి. అది ఒక మర్మం. అందుకొరకి ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఈ లోకంలో ఇప్పుడు ఉన్నదన్నమాట. ఆ దేవుడు లేడు, ఏమి లేడని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో. ఉంటే ఇంకొక రకం అని చెప్తున్నాయి. మా మార్గాన్ని మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు ఉన్నాయన్నమాట. మార్గంలోనే వెళ్ళాలి. విశాల మార్గం అదంతా, దానివల్ల చాలా చెడుగా ఉన్నది. యేసు ప్రభు మార్గం ఎరుకు మార్గం. ఆయనే మార్గము పరలోకానికి. ఏమో ఆయనే నమ్ముకుంటే ఆయన నమ్మాలి, ఆయన చెప్పిన సత్యాన్ని నమ్మితేనే. కాబట్టి నీకు ఒక మర్మము తెలుపుచున్నాను, ఒక రెప్పపాటున మనమందరము మార్పు చెందుతాము. మనం ఇలా ఉన్నాం కదా, రకరకాలైనటువంటి చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ముసలివారు ఉన్నారు. వాళ్ళందరూ ఒక మధ్య వయస్కుల్లాగా యేసు ప్రభు 33 సంవత్సరంలో ఎలా ఉన్నాడో అంత సౌందర్యంగా క్రీస్తుని పోలి ఉండబోతున్నాం. తర్వాత ప్రియులారా, అన్యజనులు సువార్త వలన రక్షణ పొంది ఆయన సొంత జనులుగా, ఆయన ప్రజలుగా కాబోతున్నారు. అంతేకాకుండా దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకంలో మనం చూడండి. ఈ మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఇలాగున
క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను. ఇక్కడ దేవుని దాసులు ఉన్నారు. వారు దైవ సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు. వారు దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యంలో దాచబడి ఉన్న ఆ మర్మాలను వెలికి తీసి ఆత్మ సహాయంతో చెప్తా. అందుకొరకే ఇక్కడ చెప్తాను, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం. యేసేపు ఒక గృహంలో ఉండి ఆ గృహానికి ఎంతో మేలు చేసినవాడు. కాబట్టి ప్రియులారా, ఎన్నో విషయాలు ఉన్నాయి కనుక ఒకే ఒక వచనం మనం చదువుకున్నాం. సమయం అయిపోతుంది కనుక మరలా ఒకసారి రిపీట్ చేసుకుందాం. రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత కలిగిన వారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియచేసాను. నీకు తెలియచేశాడా ఈరోజు? పిల్లారా, కలుగబో దాని గురించి దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నాడు. కనుక తెలుసుకుందాము. తెలుసుకొని మనము ఈ లోకంలో నమ్మకంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కావడానికి ఈ చిన్న చూడండి. దీవించుమా మా సంఘము, దీవెనలు వసగే దైవమా, దీవించుమా మా సంఘము, దీవెనలు వసగే దైవమా, ఉజ్జీవ జ్వాలలు రగిలించుమా, ఉజ్జీవ జ్వాలలు రగిలించుమా, వాక్యపు వెలుగులో నడిపించుమా, వాక్యపు ఊటలు పాలించుమా, దీవించుమా మా సంఘము, దీవెనలు వసగే దైవమా, ఆసన్నమాయే నీరాకడా, వర్గాలు పోరాటాలు మార్పిల్చుమా, ఆసన్నమాయే నీరాకడా, వర్గాలు పోరాటాలు మార్పిల్చుమా, కుతంత్రాలు కుట్రలకు చోటివ్వక ప్రేమ గల సంగముగా స్థిరపరచుమా, ప్రేమ గల సంగముగా స్థిరపరచుమా, దీవించుమా మా సంఘము, దీవెనలు వసగే దైవమా, ప్రార్థించు వారిని పైకి లేపుమా, ప్రకటించు వారినిగా కాపాడుము, పురికొల్పుమా, ప్రేమించు వారిని పైకి లేపుమా, ప్రకటించు వారినిగా పురికొల్పుమా, భారముతో క్రీస్తేసుని ప్రకటింపను, ఒకరి భారమును ఒకరు భరింపను, ఒకరి భారమును ఒకరు భరింపను, దీవించుమా మా సంఘము, దీవెనలు వసగే దైవమా, దీవించుమా మా సంఘము, దీవెనలు వసగే దైవమా. కాబట్టి పిల్లరా, మన సంఘము దీవించబడాలంటే, సంఘంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు వర్ధిల్లాలంటే దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి పిల్లలు. దేవుడు ఎన్నో మర్మాలు మనకు తన భక్తుల ద్వారా, తన దాసుల ద్వారా ఆనాడు అది నెబుకద్నెజరుకు చక్రవర్తికి వచ్చినటువంటి ఆ కళ భావాన్ని దేవుని సహాయంతో చెప్పినటువంటి దానిని మనం చూద్దాం.
నెబుకద్నెజరు అప్పుడు అర్థం చేసుకుని ఆయనకు బహుమానాలు ఇచ్చి ఆ తర్వాత సంస్థానంలో ప్రధానులుగా చేశారు దానియేలుని. మనం కూడా దేవుని దాసులు చెప్పేది, దేవుడి గ్రంథాన్ని విప్పి చెప్పుతున్నటువంటి దేవుడి దాసులను మనము వారు చెప్పేది చక్కగా విని, కనుక ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమి జరుగునో ఏదో జరగబోతూ ఉంది. దాని మీద ఒక మనసు పెట్టి జాగ్రత్తగా ఉండి ప్రార్థనా పరులంగా ప్రభు వారికి ఇష్టలుగా మనం బహుమానాలు పొందేవారంగా జీవించి ధన్యులు కావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.